ఏమండి మంచినీళ్ళు. డాక్టర్ గారు ఏమన్నారండి? రిపోర్ట్స్ లో ఏమొచ్చింది? మిమ్మల్ని అడుగుతుంది, ఏం చెప్పరేంటండి? ఏం చెప్పమంటావు? డాక్టర్ అన్నీ బాగానే ఉన్నాయన్నాడు. ఎప్పుడు చూడు పిల్లలు పిల్లలు పిల్లలు. ఎప్పుడు మనశ్శాంతే ఉండదు ఈ కొంపలో. ఏం బతికేమోనది. ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? మాట్లాడుతుంటే మధ్యలోంచి వచ్చేస్తారేంటండి? ఇప్పుడు ఏంటి నీ బాధ? నా బాధ కాదండి, నేను మీ ముందే 3 సార్లు చెక్ చేసుకున్నాను కదండి. రిపోర్ట్ చూసి ఏమీ లేదని మీరే కదా చెప్పారు. అంటే ఇప్పుడు ఏమంటావు? నన్ను చెక్ చేసిన డాక్టర్ గారు వేస్ట్ అని నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు. ఎందుకైనా మంచిది ఇంకొకసారి పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకోండి. డాక్టర్ సరిగ్గా చూడలేదనుకో, రిపోర్ట్లన్నీ బయట తీసినవే కదా, అవి అబద్ధం చెప్పవు కదా. అన్నీ బాగున్నప్పుడు మరి ప్రాబ్లం ఎక్కడుంది? దేవుడా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుందండి. ఈ చేతులతో ఒక్క బిడ్డనెత్తుకుంది లేదు. బయటికెళ్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు, కొడ్రాలంటున్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? పిల్లల్ని కన్నా నా చేతుల్లో ఉందా చెప్పు? ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేసి నాకు బిడ్డ కావాలి. ఇంకాసేపు ఉంటే నేను పిచ్చోడ్నే ఇలా ఉన్నాను. దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. నువ్వేంట్రా ఇక్కడ? అది మీరేదో గొడవ పడుతుంటేను. తెలిసిందేగా మీ వదిన సంగతి. వేదవనాసా, దాని బాధ ఎప్పుడు ఒకటే. ఏమైంది వదినా? ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, వదిలే. చూడు వదినా, నువ్వు బాధపడటంలో అర్థం ఉంది, కానీ ఆ బాధ స్ట్రెస్ గా మారితే ప్రెగ్నెన్సీకి అది కూడా సమస్యగా మారుతుంది అనేవాళ్ళు అంటూనే ఉంటారు వదినా. వాళ్ళు మాటలు పట్టించుకోకు. అన్నయ్యకి నేను నచ్చ చెప్తాను వదినా. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. వస్తాను. ఏంటది నా ఎలా వచ్చావు? నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నీకు అరే చెప్పొదినా. నీతో పిల్లలు కావాలి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు వదినా? ఎస్, నాకు నీతో బిడ్డ కావాలి. నువ్వే నన్ను ప్రెగ్నెంట్ చేయాలి. నాకు అర్థం కావట్లేదు వదినా. ఎన్ని రోజులని నేను ఒంటరిగా బ్రతకాలి? నాకు పిచ్చెక్కుతుంది. ఎవరు చూసినా విశేషం ఎప్పుడు, పిల్లలు ఎప్పుడని ఒకటే టార్చర్. చూస్తున్నావుగా నన్ను, ఎంత సిగ్గు లేకుండా బ్రతుకుతున్నానో. నేను నిన్నేం అడగట్లేదు కదా, నాకు ఒక బిడ్డ నువ్వు చాలు. వదినా, నా వల్ల కాదు నువ్వు చెప్పేది. నువ్వేం టెన్షన్ పడకు. ఈ విషయం మనిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియనివ్వను. నేను అన్నయ్యని మోసం చేయలేను. తప్పు వదినా. ప్లీజ్ సుధీర్, నా వల్ల కాదు వదినా. సారీ వదినా. సుధీర్, సుధీర్, ఎందుకు వీళ్ళిలా తయారయ్యారు? ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు? ఒక సంతానమే కదా అడుగుతుంది. దేవుడా, నువ్వు కూడా ఎందుకయ్యా నాతో ఇలా ఆడుకుంటున్నావు? ఏమైంది? ఏ సుధీర్, ఏం చెప్పమంటావు అన్నయ్య? ఎందుకంత బాధగా కూర్చున్నావు? ఎప్పుడైతే ఇంట్లో సుఖశాంతులు ఉంటాయో అప్పుడే ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఎవరేమైపోతే నీకేంటి? హ్యాపీగా రోజు తాగేసి వస్తున్నావుగా. చూడు, నువ్వింకా నాకు నేర్పించేంత పెద్దడు కాలేదు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అన్నీ తెలుసు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకోపో. ఏంటి అవతారం? ఏమైంది ఇప్పుడు? డాక్టర్ కొద్ది రోజులు తాగొద్దని చెప్పాడు కదా, అయినా తాగేసి వచ్చావా? అంటే నేను రోజు తాగేసే వస్తున్నా? తాగేంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. బాధేసిందే, తాగాను. నీకేంటి ప్రాబ్లం? నీలో ఉన్న లోపం సరి చేసుకోవాలన్న ఆలోచనే లేదా నీకు? నిన్నే కాదు, నన్ను కూడా ఎన్ని మాటలంటారో తెలుసు. బయట ఊరికే గాయ గాయ నరుస్తావు. జరగా. చూడండి, నా మాట వినండి. ఎప్పుడు చూడు బజార్ దండం మీద పడతావు.
బతుకు ఎప్పుడు చూడు పిల్లలు కావాలి అంటది. నేనేమన్నా మెస్సున్నా? వదినా ఏం చేస్తున్నావు వదినా? ఏంటి పిచ్చి పని? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు వదినా? ప్రాణం తీసుకున్నంత మాత్రాన నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సమస్య పోతుందో లేదో నాకు తెలీదు, కానీ నేను పోవాలని డిసైడ్ అయ్యాను. నేను బ్రతకలేని కొట్రాల జీవితం. వదినా చచ్చిపోయి సాధించేదేంటి? బ్రతికుండే ఏం సాధించాను? ఒక తల్లిని కాలేకపోయాను. చివరికి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? ఇప్పుడేంటి? నీకు పిల్లలే కదా కావాలి. నేనిస్తా నీకు బిడ్డని. నాకు నమ్మకం లేదు. ఏంటి నమ్మకం లేదా? ఇక్కడ కాదు, బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్ లో అనున్నాడు కదా. ఉంటే ఉండి నువ్వు. అయితే ఏంటి? అన్ని తన ముందే జరగాలి, అప్పుడే తెలుసు వస్తుంది తనకి. పద. వదినా చెప్పేది వినోదినా. వదినా ఇంకేం మాట్లాడుకు. పద. బాగోదు వదినా, నా మాట వినోదినా. రా వద్దు వదినా, ప్లీజ్ వదినా, వదులు వదినా. అన్నయ్య ఉన్నాడు వదినా, తప్పు వదినా. నువ్వు కూర్చో ఫస్ట్. అర్థం చేసుకో, కూర్చో. నా మాట విని, ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తా కదా. వద్దు వదినా, అన్నయ్య చూస్తే చంపేస్తాడు. కంగారు పడుకు, ఏం కాదు. వద్దు వదినా, పడుకో, ఏం కాదు. వదినా. సుధీర్, ఎంతకు బరి తెగించావే? సిగ్గులేదు. ఏం చేయమంటారు మరి? అలిసిపోయాను మీతో. ఎన్నిసార్లని చెప్పాను నాకు పిల్లలు కావాలని. అది మీ వల్ల కాదు. ఏయ్, వల్ల కాదు, నాకు కాదే, నీకు. నీకు తెలుసా, నువ్వే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళావో, నేను అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళానే చెకప్ చేయించుకోవడానికి. ఆ డాక్టరే చెప్పాడే నీ గర్భాశయంలో ట్యూమర్ ఉందని. ట్యూమరా? అవునరా, ట్యూమరే. ఒకవేళ నీకు పిల్లలు పుడితే అయితే బిడ్డ అయినా బతుకుతుంది, లేదా తల్లి అయినా బతుకుతుంది. ఇప్పుడు నువ్వే తేల్చుకో, నీకేం కావాలో, బిడ్డ లేక తల్ల. అప్పుడే అనిపించింది, నేను చంపుకోవడం ఎందుకు, పిల్లల్ని దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ నువ్వు ఎంత దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. అన్నయ్య నన్ను కూడా క్షమించన్నయ్య. వదిన బాధపడుతుంది అనుకున్నాను, కానీ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేకపోయాను. సారీ అన్నయ్య. ఆ బాధను మర్చిపోవడానికే తాగుడుకు అలవాటు పడ్డాను రా. ఇప్పుడు ఈ బాధను మర్చిపోవాలంటే అన్నా ఇంకెక్కువ ఆలోచించకన్నా. నువ్వు వదిన ఎప్పుడు బాగుండాలి. నా వల్ల మీ ఇద్దరు విడిపోవద్దు. మీ ఇద్దరు బాగుండాలి. నేను వెళ్ళొస్తాను.